ఏపీ ఎంసెట్ అయితే వచ్చేసింది. ఎంసెట్‌కి ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ ఆన్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఎంసెట్ ఎగ్జామ్‌కి అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ క్యారీ ఆన్ చేయాలి. అండ్ హాల్ టికెట్ వచ్చేసి కలర్ ప్రింటౌట్ తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ కూడా కలర్ ప్రింటౌట్ తీసుకోండి. అవైతేనే సేఫ్‌గా ఉంటాయి. నెక్స్ట్ హాల్ టికెట్ పైన ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అంటించండి. హాల్ టికెట్ కింద వీలైతే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే చేయించండి. గెజిటెడ్ ఆఫీసర్ అంటే మీ ప్రిన్సిపల్ కావచ్చు, లేదా ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ డాక్టర్ కావచ్చు. హాల్ టికెట్ కింద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే చేయించండి. అది హాల్ టికెట్లో అయితే స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయలేదు. బట్ చేయిస్తే మంచిది. వీలైతే చేయించండి. అండ్ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే క్యారీ ఆన్ చేయండి. ఒక పెన్, బ్లాక్ ఆర్ బ్లూ పెన్ తీసుకువెళ్ళండి. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అయినా, ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయినా తీసుకువెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో, అప్లికేషన్ ఫాము, కలర్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి. హాల్ టికెట్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఒక పెన్ను, ఒరిజినల్ ఆధార్ కార్డు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. ఇవైతే ఎంసెట్ ఎగ్జామ్‌కి క్యారీ ఆన్ చేయాల్సినవి. క్యారీ ఆన్ చేయకూడనివి కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫోన్స్ అయితే అలో ఉండవు. ఎంసెట్ ఎగ్జామ్‌కి ఫోన్స్ అలో చేయరు. అండ్ స్మార్ట్ వాచెస్ కూడా అలో చేయరు. నేను పడిన సెంటర్‌కి నార్మల్ వాచ్ కూడా అలో చేయలేదు. రూల్స్ అయితే అంత స్ట్రిక్ట్‌గా ఉంటాయి. సో, నార్మల్ వాచ్ కూడా తీసుకొని వెళ్ళొద్దండి. స్మార్ట్ వాచెస్ అలో ఉండవు. అండ్ క్యాలిక్యులేటర్స్ అలో ఉండవు. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా అలో ఉండవు. నెక్స్ట్ డ్రెస్ కోడ్ విషయానికి వస్తే నార్మల్‌గా అయితే వెళ్ళండి, సింపుల్‌గా. హెవీ డ్రెస్ కోడ్ అయితే వేయొద్దండి. బాయ్స్ అయితే నార్మల్ షర్ట్, ప్యాంట్ అయితే వెళ్ళండి. ఒక్కోసారి టీ షర్ట్స్ కూడా అలో ఉండవు. సో, టీ షర్ట్స్ అయితే వేసుకొని వెళ్ళొద్దండి. సింపుల్‌గా షర్ట్, ప్యాంట్ మీద అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి షూస్ కూడా అలో ఉండవు. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్‌లో షూస్ అలో చేయరు. సో, స్లిప్పర్స్ అయితేనే వేసుకెళ్ళండి. నెక్స్ట్ ఎవరైతే కొన్ని ఫార్ములాస్ అయితే స్లిప్స్ పెడుతూ ఉంటారు కొంతమంది. సో, అవైతే చేయొద్దండి. ఇది పబ్లిక్ ఎగ్జామ్ కాదు, ఎంసెట్ ఎగ్జామ్. సో, స్లిప్ దొరికితే ఎగ్జామ్ సెంటర్ నుంచి ఇమీడియట్‌గా బయటకైతే పంపించేస్తారు. సో, ఫార్ములాస్ అవన్నీ చిన్న చిన్న స్లిప్స్‌లో అయితే రాసుకొని వెళ్ళొద్దండి. మీకు వచ్చిన ఒరిజినల్ కంటెంటే రాసి రండి. స్లిప్స్ మాత్రం క్యారీ ఆన్ చేయొద్దండి. రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి హాల్ టికెట్‌లో. సో, ఎగ్జామ్‌కి క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇంకొకసారి చెప్తాను, నీట్‌గా నోట్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఆర్ మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్, అండ్ ఒక పెన్ అయితే తీసుకొని వెళ్ళండి. అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యారీ ఆన్ చేయండి. వాటర్ బాటిల్స్ కూడా అలో చేయరు. మీరు ఏమైనా రెస్ట్ రూమ్కి వెళ్ళాలన్నా బిఫోర్ ఎగ్జామే వెళ్ళాలి. వన్స్ మీరు ఒకసారి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యాక మీకు ఈ వాటర్కి, వాష్రూమ్కి అయితే పంపరు. 3 అవర్స్ అక్కడే కూర్చోవలసిందే. పక్కన అయితే ఎవరితో మాట్లాడొద్దండి. ఎగ్జామ్ హాల్లో మీరు ఎగ్జామ్ రాసే 3 అవర్స్ అయితే కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ పైన ఉంచండి. మీ బ్రెయిన్ని డైవర్ట్ అయితే చేయొద్దండి. మీరు మీరు ఎటువంటి యుద్ధం చేసినా ఆ 3 అవర్స్‌లోనే చేయాలి. సో, 3 అవర్స్‌ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ మ్యాథ్స్‌లో చాలా టైం అయితే టేకెన్ అవుతుంది. మీకు ఈచ్ క్వెషన్స్‌కి 1 మినిట్ 15 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ టైం లోపల క్వెషన్ ముగించేయాలి. మ్యాథ్స్‌లో ఒక క్వెషన్‌కి 5 మినిట్స్, 10 మినిట్స్ అయితే అవుతుంది. సో, టైం చూసుకొని అయితే ఆన్సర్స్ అయితే చేయండి. ఒకే క్వెషన్‌కి 2 మినిట్స్ మించి ఎక్కువ అయితే టైం స్పెండ్ చేయొద్దండి. ఫస్ట్ కెమిస్ట్రీ కన్నా ఫిజిక్స్ కన్నా వెళ్ళండి. మీకు కెమిస్ట్రీ వస్తే కెమిస్ట్రీ, ఫిజిక్స్ వస్తే ఫిజిక్స్‌కి అయితే వెళ్ళండి. ఇప్పుడు మీకు టైం అయితే సేవ్ అవుతుంది. లాస్ట్‌లో అయితే మ్యాథ్స్‌కి రండి. ఎగ్జామ్ బిఫోర్ 20 మినిట్స్‌కి ముందే కంప్లీట్ చేయండి. లాస్ట్ 20 మినిట్స్ మీరు ప్రతి ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ చేశారో లేదో అయితే చెక్ చేసుకోండి. ఎగ్జామ్స్‌లో నెగెటివ్ మార్క్స్ అయితే ఉండవు కాబట్టి 160 క్వెషన్స్‌కి అటెంప్ట్ చేయండి. మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ప్రతి క్వెషన్‌కి గ్రీన్ మార్క్ అయితే ఉండాలి. గ్రీన్ మార్క్ ఉంటేనే మీరు ఆ క్వెషన్‌కి ఆన్సర్ అయితే చేసినట్టు. సో, ఇదైతే చెక్ చేసుకోండి. అండ్ మ్యాథమెటిక్స్‌లో అయితే కొన్ని లాజికల్ క్వెషన్స్ ఉంటాయి. చీట్ కోడ్స్ చూసుకొని వెళ్ళండి. చీట్ కోడ్స్ బాగా చూసుకున్నారు కాబట్టి ఫాలో అవ్వండి.
టెన్షన్ అయితే తీసుకోవద్దండి. మీరు ఎన్ని రోజులు హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మీ హార్డ్ వర్క్ నమ్ముకొని అయితే ఎగ్జామ్ సెంటర్‌లోకి వెళ్ళండి. ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసేసి అయితే రండి. ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. 3 అవర్స్ మీకు ఎన్ని వస్తే అన్ని ఆన్సర్స్ అయితే చేయండి. ఫస్ట్‌లోనే చీట్ కోడ్స్ అయితే వెళ్ళొద్దండి. ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ రాసాక మిగతా క్వెషన్స్‌కి అయితే చీట్ కోడ్స్ అప్లై చేయండి. కొన్ని లాజికల్‌గా థింక్ చేసే క్వెషన్స్ అయితే ఉంటాయి. వాటికి లాజికల్‌గా అయితే అప్లై చేయండి. సో ఎవరైతే లాజికల్‌గా అప్లై చేసి నాలెడ్జ్ పైన ఆన్సర్స్ పెట్టి చీట్ కోడ్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి బిలో 20 ర్యాంక్ అంటే 70 మార్క్స్ పైన అయితే ఈజీగా అయితే వస్తాయి. సో ఇదైతే మీ ఎగ్జామ్ స్ట్రాటజీ. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ లింక్ ఇస్తాను. పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మర్చిపోకుండా క్యారీ ఆన్ చేయండి. ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా ఎగ్జామ్ హాల్‌లోకి అయితే అలో చేయరు. సో జాగ్రత్తగా ఒక ఫైల్‌లో అయితే పెట్టుకోండి డాక్యుమెంట్స్. సో మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా రాసేసి అయితే రండి. సో నెక్స్ట్ ఎంసెట్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే ఈరోజు వీడియో. ఎంసెట్ అయితే బాగా రాయండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. సో దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.